ఇది పట్టకు లీగల్ అయిన భూమి అయినా దానికి ఇవన్నీ డౌట్ ఉండాలి, నాకు ఆయన ఉండాలి, ఇద్దరే ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా కీ జై శ్రీరామ్. గత 4 రోజుల నుండి జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధాన జనరల్ హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కొంతమంది నర్సులు, హెడ్ నర్సు, గ్రేడ్ 2 సూపరింటెండెంట్ చేసినటువంటి హేమలత మేడం గారు వారు అందరు కలిసి క్రిస్మస్ వేడుకల సందర్భంగా వారు వ్రతప్రచారం చేసుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ వారు రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ పెట్టుకుంటూ పాటలకు డ్యాన్సులు చేశారు. ఆ విషయంగా మొన్న డిఎంహెచ్ఓ గారికి మరియు డిహెచ్ఈ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అదనపు కలెక్టర్ గారు వారు యాక్షన్ తీసుకొని దాదాపు నర్సుల పైన 12 మందికి వారికి జీవో ఇచ్చేసి వారికి సస్పెండ్ చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హెడ్ నర్స్ అయినటువంటి హేమలత మేడం గారు వారికి కూడా తగిన దానిపైనటువంటి ఎంక్వైరీ చేసి దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ ఆమె విధి నిర్వహణలో ఉండుకుంటూ కూడా మత ప్రచారాన్ని ఎట్లా ప్రచారం చేస్తుందని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మేము విశ్వ హిందూ పరిషత్ నుండి అడుగుతున్నాము. కాబట్టి ఇమ్మీడియట్లీ వారిపైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా వారిని ఎంక్వైరీ చేసి వారికి శిక్ష పడేలా చేయాలి. ఏ విధంగా అయితే నర్సులకు మెమో జారీ చేసిర్రో ఈమె కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఇవాళ జగిత్యాల ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన జగిత్యాలలో ఉన్న జిల్లా ప్రధాన జనరల్ ఆసుపత్రిలో నిన్న మన అందరం చూడడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు క్రిస్మస్ సందర్భంగా కొంతమంది మహిళలు, నర్సులు, స్థానిక ఆసుపత్రిలో పనిచేసే నర్సులు వివిధ పాటలు పెట్టుకుని ఏసీ యొక్క పాటలు పెట్టుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడము, ఇష్టానుసారంగా డాన్స్ చేయడము, స్థానిక పక్కకున్న రోగులకు కూడా ఇబ్బందులు కలుగుతుందనే విషయం కూడా గమనించకుండా వారి విధి నిర్వహణ మర్చిపోయి ఒక మతానికి సంబంధించి పాటలని పెట్టుకొని వారు డాన్స్ చేయడం అది నిన్న మా దృష్టికి రావడంతో మేము స్థానిక డిఎంహెచ్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు దాని మీద స్పందించి నిన్న 17 మంది నర్సింగ్ స్టాఫ్కి మెమోలు జారీ చేయడం జరిగింది. అయితే దీని వెనుక అసలైన కారకులైన హేమలత గారిపై ఈరోజు స్థానిక జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వారికి హేమలత గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హేమలత గారు క్రిస్మస్ వస్తున్న సందర్భంగా ఆమె కింద ఉన్న కింది స్థాయి ఉద్యోగులతోటి యేసు యొక్క పాటలు పాడించడం, వారి సంకీర్తనలను బతుకమ్మ రూపంలో ఆడిపించడము, వారికి గిఫ్టులు అందజేయడము, వారిని మత మార్పిడి వైపు ప్రోత్సహించే విధంగా ఆమె పనులు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ వచ్చిన రోజు దాదాపు 200 మంది రోగులు పేషెంట్స్ స్థానిక ఆసుపత్రికి రావడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా వారికి పేషెంట్లకు అందుబాటులో లేకుండా హేమలత మేడము మరియు నర్సులు ఒక 2 రూమ్లలో చేరి ఏసీ యొక్క పాటలు సౌండ్ సిస్టంలో పెట్టుకొని వారు డ్యాన్సులు చేయడము. హేమలత గారు క్రిస్మస్కు సంబంధించి ఫండింగ్ కూడా కింది స్థాయి ఉద్యోగుల నుంచి బలవంత వసూలు చేపట్టారని మా దృష్టికి రావడం జరిగింది. కావున విధి నిర్వహణలో ఉండి ఒక గ్రేడ్ 2 ప్రభుత్వ ఉద్యోగి నర్సింగ్ సూపరింటెండెంట్ హేమలత గారు ఈ విధమైన మత ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. మీకు మీ మతం మీద గౌరవం ఉండి మీకు మీ మతం మీద ప్రేమ ఉంటే మీ ఇంట్లో ఫంక్షన్లు చేసుకొని
సెలబ్రేషన్ చేసుకొని దానికి మీ స్టాఫ్ని పిలుచుకోండి. కానీ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి చేష్టలు చేయడం ద్వారా ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినడం కాకుండా మీరు ఇతర మతస్థులను మీ మతం వైపుకు మళ్ళీ విధంగా ప్రేరేపించడం చట్టరీత్యా నేరం. కావున దానిపైన ఈరోజు హేమలత గారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక SHO సిఐ గారికి మేము విశ్వ హిందూ పరిషత్ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన సిఐ గారు సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో అన్యమత ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా మొన్న 2 రోజుల క్రితం సింధ్ హాస్పిటల్లో నర్సులు, హెడ్ నర్సు వాళ్ళ స్టాఫ్ అందరూ క్రిస్మస్ సందర్భంగా ఎగురుతూ, డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, అలాగే మత ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. కాబట్టి ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అన్యమత ప్రచారం అనేది ఎవరికీ తగదు. మేము కూడా వేరే మతం గురించి ఎక్కడ మేము ప్రచారం చేయము, మా మతం గురించి వేరే సంస్థలలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ. కాబట్టి ఏ మతం వారు మా జోలికి వచ్చినా మేము ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది.